ఓం ఓం ఏకదంతాయ నమః ఓం గవిలాయ నమః ఓం గజగర్ణగాయ. అలంకారాల సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు కూడా వారాన్ని అనుసరించి ఆదివారం సూర్యనారాయణమూర్తి, సోమవారం పరమశివుడు, మంగళవారం ఆంజనేయ అవతారం, ఆ విధంగా వారాన్ని అనుసరించి ప్రతిరోజు కూడా ఆయా దేవుడిని బట్టి అలంకారం జరుగుతూ ఉంటుంది. లేదా ఒక్కొక్క సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము కూడా అలంకారాల తీరు మారుస్తూ ఉంటాం. ఈ సంవత్సరం వర్ణనాతీతంగా ఉండాలని చెప్పేసి దశావతారాలను ఎన్నుకోవడం జరిగింది. అందువల్ల అవతారాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే ఈరోజు వామన అవతారం. దశావతారాల్లో మొట్టమొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాలుగవది వామనావతారం, ఐదవది పరశురామావతారం, ఆరవది రఘురాముడు రామావతారం, ఏడవది కృష్ణావతారం, ఎనిమిదవది తొమ్మిదవది బౌద్ధావతారం, 10వది కల్కి అవతారం. ఆ విధంగా దశావతారాలు చేస్తున్నారు ఇక్కడ. భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మన అశోక్ నగర్లో రామచంద్రపురంలో వెలిసినటువంటి అశోక్ నగర్ కాలనీలో శ్రీ వరిసిద్ధి వినాయక టెంపుల్ దగ్గర అశోక్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది 40వ సంవత్సరము. 24 ఎత్తైనటువంటి బాలాపూర్ గణేష్ లాంటిదే మన దగ్గర కూడా పెట్టాము. ప్రతి సంవత్సరం కూడా 2 విగ్రహాలు సేమ్గా ఉంటాయి. గత 40 సంవత్సరాల నుంచి కనివిని ఎరగని విధంగా మన సంగారెడ్డి జిల్లాలోనే అతి వైభవంగా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు కూడా మూల విరాళికి అవతారాలతో ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకం ఉంటుంది. వివిధ రకాల అలంకరణతో స్వామివారి కొలువుదీరి ఉంటున్నారు. ప్రతిరోజు కూడా ఉదయం 4:30 అభిషేక కార్యక్రమము, 6 గంటలకు అలంకరణ, సాయంకాలం 4 గంటలకి గణపతి హోమము, 6 గంటలకి నిత్య పూజ కార్యక్రమము మరియు 7 గంటలకి స్వామివారి నగర సంకీర్తనకై పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. మరియు అనంతరము కనివేని ఎరగని విధంగా పంచారతి కార్యక్రమం ఉంటుంది. సుమారు 2000 నుంచి 3000 మంది ఇక్కడ పంచారతి కార్యక్రమంలో పాల్గొంటారు. మరియు ముఖ్యంగా శుక్రవారం రోజున అన్న సమారాధన కార్యక్రమం ఉంది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని కాటా కృష్ణగౌడ్ గారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. మరియు 6వ తారీఖు అనంత చతుర్దశి పురస్కరించుకొని స్వామివారి ఊరేగింపు బాజా భజంత్రీలతో మేళ తాళాలతో కనివీని ఎరగని విధంగా ఇక్కడ నుంచి గంగారం వరకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా పాల్గొంటారు చాలామంది. మరియు ఆ రోజు ఊరేగింపు ముందు ప్రతి సంవత్సరం లాగే స్వామివారి పంచ